శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కార్తీక మాసము అనేటువంటిది ఈ 22 బుధవారము నాడు ప్రారంభమవుతూ ఉన్నది. ఇక్కడి నుంచి కార్తీక మాసం అనేటువంటిది వచ్చే అమావాస్య వరకు ఉంటుంది గాక. అయితే కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఎందుకు ప్రాధాన్యత, మరి మహాశివరాత్రి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమయ్యింది ప్రేక్షకుల నుండి. అయితే ఈ కార్తీక మాసములో ఏమిటి కార్తీక మాసము యొక్క గొప్పతనం అంటే, కార్తికేయుడు అనేటువంటిది నామధేయముతో ఉండేటువంటి అనుగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము. ఇక్కడ సరిగ్గా మనము చెప్పుకోవటానికి ఏమిటి అంటే, కార్తీక మాసం అనేటువంటిది ప్రాణమాసము అని చెప్పవచ్చును. ఏమిటి ప్రాణమాసము అంటే, లయకారకుడు పరమేశ్వరుడే. అలాగే మనకు ఏదైనా ఆరోగ్యము బాగలేదు అని అనేటప్పటికీ మృత్యుంజయ హోమము అనేటువంటిది చేసుకుంటాం. అంటే కొంతకాలము మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఉంచడానికి చేసేటువంటి వాడు పరమేశ్వరుడే. ఎందుకు ఈ మాట మనకు ప్రాణస్థానము ప్రాణమాసము అని ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజం, కార్తీకం సరిగ్గా ఈ మాసాలలో వచ్చేటువంటి కార్తీక మాసం అనేది అర్థమవుతుంది. ఈ కార్తీక మాసంలో ఏమిటి అంటే, పార్వతీ పరమేశ్వరులు కిందికి దిగి వస్తారు దేవతలు అనేటువంటిది ఉన్నది పురాణాలలో. అలా వచ్చినప్పుడు ముల్లోకాలు తిరుగుతూ ఎవరు ఏమి చేస్తున్నారు అని చూసేటువంటి దృక్పథముతో, అందుకే కార్తీక స్నానము, మాఘ స్నానము, కార్తీక మాసము యొక్క పూజలు, దీపము అనేటువంటిది చాలా ముఖ్యము. అంటే ఉదయాన్నే స్నానము చేయటం, వాపీ కూప తటాకాది అన్నాడు శాస్త్రములో. అంటే బావుల దగ్గర, చెరువుల దగ్గర, సముద్రాల దగ్గర ఎప్పుడైతే నీళ్లతో స్నానం చేస్తామో అవి పారేటువంటి నీళ్లు కాబట్టి వాటి యొక్క పుణ్యం అనేటువంటిది లభిస్తుంది మనకు స్నానము వలన. దీపము వలన సకల పాపహరణం. మనము దీపాలు పెట్టడము వలన మనము తెలుసో తెలియకో ఒక జ్యోతిని వెలిగిస్తున్నాము అంటే, మనము 10 మందికి వెలుగునిచ్చేటువంటిది జ్యోతి కాంతి ఎవరికి ఇస్తుంది? మనకు మాత్రమే కాదు, నలుగురికి, 4 రకాలు. ఎందుకంటే చీమలకు, పురుగు పుట్రలకు, ప్రతి వాళ్లకు, ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి వెలుగునిచ్చేటువంటి విషయముగా మనము దీపారాధన అనేటువంటిది చేస్తూ ఉన్నాం. ఆవు నెయ్యితో, పిండితో తయారు చేసినటువంటి కుంది, అంటే మనము పిండితో చేస్తాం. మామూలుగా ప్రమిదలు మట్టి ప్రమిదలో చేస్తూ ఉన్నాం. మట్టిలో కూడా ప్రాణం ఉంది కాబట్టి మట్టిలో చేయవచ్చును. కానీ మొదట పూర్వము చేసేటువంటి విధానం ఏమిటి అంటే, బియ్యపు పిండితో చేసినటువంటి పసుపు కలిపి, కాస్త నెయ్యి కలిపి, కొద్దిగా పిండి వేసుకొని దాంతో ఒక దీపపు కుంది చేసి దాని మీద నూనె పోసి నెయ్యి వేసి ఆవు నెయ్యితో ఒత్తి వెలిగించి చేసేటువంటి విధానం. ఎందుకు? ఆ వెలుగుకు ఆ పిండిని తినడానికి పురుగులు వస్తాయి కాబట్టి. ఆ విధముగా పురుగులకు మనము వెలుగును వెలిగించి ఆ తినటానికి, పిండిని తినటానికి దోహదపడుతాం. మనం అదే పనిగా చీమకు మనం పెడతామా? అంత చిన్న చీమకు మనం ఏమేస్తే చల్లుతుంది? అందుకనే చక్కెర కానీ అలాంటివి ఏవో కింద పురుగులు రావటానికి, చీమలు రావటానికి చేస్తూ ఉంటాము. ఇటువంటి ప్రాణులన్నీ దాటుకొని మనము ఈ మానవ ప్రాణికి వచ్చాము కాబట్టి వాటికి మనము చేసుకునేటువంటి మన మూలాలు మరిచిపోవద్దు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మరిచిపోవద్దు. మన కష్టాలు ఏమిటి, మనలాగా కష్టం పడుతున్నటువంటి వాళ్లకు మనము దోహదపడేటువంటి విధానం ఏమిటి అనేటువంటివి తెలియజెప్పటానికి వచ్చేటువంటివి ఈ పండుగలు. మనము ఎలా ఉండాలి అనేటువంటి దానికి, ప్రకృతిలో కలిగేటువంటి అపరిశుద్ధమైనటువంటి గాలి కానీ ఇంకొకటి కానీ వచ్చి మనల్ని ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ దీపారాధన చేసినటువంటి జ్యోతి వలన వచ్చేటువంటి పొగతో ఆ దుష్టమైనటువంటివన్నీ పోవటానికి మేలవుతుంది. మనకు మంచి స్వేచ్ఛాయుతమైనటువంటి గాలిని పీల్చడానికి మేలు జరుగుతుంది. తద్వారా పుణ్యము లభిస్తుంది. ఏ ప్రాణికి చేసినా, ఒక ప్రాణి ఇంకొక ప్రాణికి సహాయపడినాము అంటే అది పుణ్యము కదా. అటువంటి పుణ్యాలు ఏవి చేసినా, ఏ రకముగా చేసినా, మనము ప్రసాదము వలన, ప్రసాదము ఎన్నో కొంత ఇది చేసేటప్పటికీ తిని మనము పడేసేటప్పటికీ ఒక చోట అని అక్కడ ఏవో పురుగులు అవి తింటాయి. ఇలా ప్రసాదము వలన కానీ, పూజల వల్ల కానీ, అభిషేకాల వల్ల కానీ చేసినటువంటి నీరు కిందికి ప్రవహించినప్పుడు వాటి వల్ల కొన్ని ప్రాణులకు ఉపయోగం, కొన్ని చెట్లకు ఉపయోగము, అభిషేకము చేసినటువంటి నీటి వల్ల.
ఇలా వృక్ష సంపదకు కానీ, పురుగులకు కానీ, ఇంకొక దానికి కానీ అనేక రకాల జీవాలకు ఉపయోగపడేటువంటి విధానాలు చేసుకోవటానికే ఈ కార్తీక మాసము యొక్క ప్రాధాన్యత. సకలైశ్వర్య ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు ఈ మాసములో ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో కిందికి దిగి వస్తారు అనేటువంటిది ఉన్నది. అలా వచ్చినప్పుడు ఎవరి ఇంట్లో అయితే పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో, ఎవరి దగ్గర మేలు జరుగుతుంది, వాళ్ళు దిగొస్తేనే చూస్తారా? కాదు కదా, పైనుంచి కూడా చూడగలుగుతారు. అయితే మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ఆ మాట? ఏమో మనలో ఆశాజీవి మానవుడు మన ఇంటికి వస్తారేమో దైవం మానుష రూపేణ అని. ఏ దంపతుల రూపకముగా వస్తారో ఉన్నట్టుండి, ఏ యతీశ్వరుడిలాగా వస్తారో, ఏ భిక్షాఘటకుడిలాగా వస్తారో పరమేశ్వరుడు మనం చెప్పలేం. అందుకనే దైవం మానుష రూపేణ అన్నారు. ఎవరొస్తారో మన ఇంటికి, భవతి భిక్షాంది అమ్మ అనుకుంటూ కాస్త పెట్టండి అని వస్తారో, లేకపోతే బంధువులు రావచ్చును ఏదో ఒక రూపకముగా మనం పిలిచకపోయినా, అనూహ్యముగా ఎవరో వస్తారు, అభ్యాగతో స్వయం విష్ణు అని. అలా ఎవరైనా వస్తారేమో అనేటువంటి ఆ వచ్చినప్పుడు మనం ఎవరో వస్తున్నారని తెలిసి సర్దుకోవటం వేరు. ఎవరైనా వస్తే బాగుంటుంది లేకపోతే ఉండదు అని కాదు. మనకు ఆత్మశుద్ధి అనేటువంటిది చాలా అవసరము. ప్రతిరోజు నియమముతో ఎప్పుడైతే ఇంటిని శుద్ధంగా మనము పెట్టుకుంటామో అటువంటి ఇంటిలో దేవతలు మనకు పాజిటివిటీ అనేటువంటిది నిరంతరము నెలకొల్పి ఉంటుంది. ఒక ఆరా అని మనం అంటాం. ఇప్పుడు ఒక వస్తువు ఉంది అంటే ఆ చుట్టూ అది పనిచేయదు. ఒక జామర్ పెట్టారు, ఇక్కడ సెల్ ఫోన్ పనిచేయదు అని ఎట్లయితే అంటున్నామో, ఎప్పుడైతే ఇల్లు శుద్ధిగా ఉండి మనము నిరంతరము దేవతార్చనాది ఇంట్లో చేసుకుంటూ ఉంటామో, ఏ వస్తువు ఎక్కడ ఉండాలనో అక్కడ ఉన్నదో, ఎప్పుడైతే ఇల్లు పరిశుద్ధముగా ఉంటుందో, మన మనస్సులు పరిశుద్ధముగా ఉంటాయో, ఎప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తంలో మనము స్నానము చేస్తామో, పూజ చేసుకొని ప్రసాదం చేసుకొని కూర్చొని ఉంటామో, దేవతలు వస్తారు ఇంటికి. దేవతల యొక్క రూపంలో ఎవరైనా వస్తారు, పాజిటివిటీ అనేది వస్తుంది. అప్పుడు మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసుకోవటానికి. ఇక మామూలుగా మహాశివరాత్రి అనేటువంటిది పరమేశ్వరుడికి మాత్రమే సంబంధించినటువంటి ఇది కాబట్టి అన్ని మాస శివరాత్రులు పూజ చేస్తూ 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 మహాశివరాత్రి నాడు మనం జాగారము అనేటువంటిది చాలా ముఖ్యం ఆనాడు. ఇప్పుడు ఈ కార్తీక మాసములో దీపాలు, స్నానము ఇవన్నీ ఎంత ముఖ్యమో, అప్పుడు ఈ మామూలుగా మహాశివరాత్రి నాడు చేసేటువంటిది ఏమిటి అంటే జాగారం అనేటువంటిది చాలా ముఖ్యం. ఉదయం నుంచి చేసినటువంటి పూజలు మళ్ళీ ఉదయం వరకు 24 గంటలు ఎప్పుడైతే పూర్తి చేస్తామో, అంటే 12 మాసాల ప్రకారముగా మాస శివరాత్రులు చేస్తూ 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 మహాశివరాత్రి నాడు పూర్ణముగా ఎవరైతే ఉంటారో వాళ్లకు మళ్ళీ జన్మ లేదు, ఇక భగవంతుడి దగ్గర ఉంచుకుంటాడు అనటానికి నిదర్శనం. అందుకని దాని ప్రాధాన్యత దానిదే, దీని ప్రాధాన్యత దీనిదే. అందుకని అందరూ కూడా ఈ కార్తీక మాసములో స్నానము, దీపారాధన, దేవుడికి దైవ ఆలయాలకు వెళ్ళటము, దైవ దర్శనాలు చేసుకోవటము, ఎంతో కొంత బిల్వము, పుష్పం, పత్రం, ఫలం, తోయం అన్నట్టుగా ఎవరికి చేతనైంది వాళ్ళు చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము ప్రతి వాళ్ళు పొందుదురు అని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జయోస్తు.